హామాను యొక్క 10 కుమారులు ఉరి పొయ్యి మీద ఉరి తీయపబడినట్లుగా సెలవీడెను. సో హామాను చేసినటువంటి దానికి చూడండి, చూసారా, దేవుడే ఎందుకంటే పగ తీర్చుకున్నట్టు నా పని అంటాడు. సో ఎవరు దేవుని పిల్లలకి హాని తలపెట్టినా మనం ఏం చేయవసరం లేదు, మనం కీడికి ప్రతి కీడు చేయవసరం లేదు. ఎందుకంటే దేవుడే వారి పక్షాన, దేవుడి ప్రజల పక్షాన, దేవుని మీద ఆధారపడిన వారి మీద దేవుని కటాక్షం అంటారు చూసారా, దేవుని కటాక్షం కాపుదల అలాగే ఉంటుందండి. మనం వాళ్ళకి హాని తలపెట్టినా దేవుడు పగ తీర్చుకుంటాడు, కానీ మనం ఏం చేయవసలేదు, ఆయనే చూసుకుంటాడు. సమస్తము ఆయనకు విడిచిపెట్టడమే. మనం ఎంత ఆవేశపడి మనం ఎంత ఇది చేసినా కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు, కానీ ఆయనే పగ తీర్చుకుంటాడు. సో చూడండి, ఎప్పుడైతే 10 మంది కుమారులు కూడా రేపు జరిగినట్టే రేపు కూడా జరగాలి, ఉరికొయ్యి మీద వారు వేలాడాలని అడగగానే